ఫామ్ హౌస్ బుక్ చేసుకుని ఫ్రెండ్స్ తో ఎంజాయ్ చేయాలనుకుంటున్నారా? అయితే వెంటనే డోసే యాప్ ని డౌన్లోడ్ చేసుకుని బుక్ చేసుకోండి. నమస్తే రమ్మగారు. నమస్తే చే రమ్మగారు, మనము చాలా వరకు చూస్తూ ఉంటాము. ఏదన్నా కష్టం వచ్చినా, మనం అనుకున్నది జరగకపోయినా ముందు భగవంతుని నిందించేస్తూ ఉంటాం. నేను ఇంత పూజలు చేస్తాను, ఇన్ని వ్రతాలు చేస్తాను, ఇంత చేస్తాను, అయినా కూడా నాకే కష్టాలు ఇస్తూ ఉంటాడు, ఛీ నేను నమ్మను అంటాం. దేవుణ్ణి మార్చేయటం ఇది ఒక రకం. తర్వాత మనము మీడియాలో చూస్తూ ఉంటాం, భగవంతుణ్ణి ఆ క్యారెక్టర్స్ని చాలా ఫన్గా క్రియేట్ చేసేయటం, నవ్వుకునే విధంగా ఉండటం. అంటే ఒక సీరియస్ కాకపోయినా అది ఒక నమ్మకంతో వెళ్ళేది కదండి భగవంతుడు అనేది. ఆ నమ్మకాన్ని కోల్పోయే విధంగా క్యారెక్టర్స్ని క్రియేట్ చేయటం, ఇలాంటివి చూసాం. ఆ మధ్య లెక్చరర్స్ మీద, వాటి మీద, టీచర్ల మీద చూస్తూ ఉంటాం, తర్వాత భగవంతుడి మీద. ఇవన్నీ కూడా అంటే సామాన్యులకి ఎట్లా వెళ్ళిపోతూ ఉంటుందంటే, ఆయన ఒక ఆట వస్తువులాగా మనకు కావాలనుకున్నప్పుడు ఇచ్చేయాలి, మనకి కావాల్సింది ఇవ్వకపోతే ఆయన భగవంతుడు కాదు. దూషించుకోవటం, మాట్లాడుకోవటం, ఇది అందరిలోనూ ఇట్లా ఉంటుందా? అందరు ఇట్లాగే చేస్తున్నారా? నాకు తెలిసి అంటే ఇదేదో కమ్యూనిటీ పరంగా మాట్లాడటం అని కాదు, కానీ కొన్ని కమ్యూనిటీస్, కొంతమంది ఒక కల్ట్లోనే ఇలా జరుగుతుంది. మిగతా కల్టులు అట్లా ఉండదు. చాలా కట్టుబడి, చాలా నియమంగా, నిబద్ధతతో ఉంటారేమో అనిపిస్తుందండి నాకు. దీనికి జయ అతి పరిచయాద్ అవజ్ఞ అని ఒక వాక్యం చెప్తారు. బాగా పరిచయం ఉంటే విలువ ఉండదు. మన పరిస్థితి, హిందువులు ఆ స్థితిలోకి వచ్చారని నేను అనుకుంటాను. ఇతర మతాలకి దైవాలు వాళ్ళని గురించిన విషయాలు ఏమీ తెలియదు వాళ్ళకి. అదేదో బ్రహ్మ పదార్థం అని ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఉంటారు, జాగ్రత్తగా ఉంటారు. దైవారాధన విషయంలో అటు ఇటు అస్సలు. మనకి పురాణాలు ఇవన్నీ, వీటి వల్ల, ఎక్కువ పురాణాల వల్ల, వేద పరిజ్ఞానం ఉన్న వ్యక్తులు మనకు సమాజంలో విరివిగా కనపడడం వల్ల, దేవాలయాలు విస్తారంగా ఉండటం వల్ల, ఈ పురాణాలు వీటి వల్ల ప్రవచనాలు ఎక్కువ అవటం వల్ల, అవన్నీ వింటూ ఉండేసరికి వాళ్ళని మనం క్లోజ్ అనుకుంటాం. నువ్వు క్లోజ్ అనుకున్నా నాన్నని తాతని అవజ్ఞగా మాట్లాడతామా? మాట్లాడంగా. ఎంత క్లోజ్ అయినా ఉండమా జాగ్రత్తగా? ఇప్పుడు ఎలా వస్తుంది, కాలం గడిచే కొందికి వీడికి అమ్మని తుస్కరిస్తాడు, నాన్నని తుస్కరిస్తాడు, తాతని, మా అమ్మని, అమ్మమ్మని. అతిగా గౌరవించవలసిన వ్యక్తులందరినీ అవజ్ఞగా మాట్లాడడమే మనం మీడియాలో చూస్తాము, నేర్చుకుంటాము. సినిమాల్లోనూ అంతే. టీచర్ల పట్ల, గురువుల పట్ల, బాబాగారుల పట్ల, ఎవరైనా బాబాలు, గురూజీలు ఉంటే వాళ్ళని హాస్యాస్పదంగా ఏవో రకరకాలు ఉంటాయి. అందరూ ప్లస్గానే ఉండరు. ఒకప్పుడప్పుడు కొంతమంది ఏదైనా వాళ్ళ వల్ల ఏదైనా మోసాలో ఇబ్బందులో జరిగి ఉండొచ్చు. వాళ్ళని ఒకళ్ళని అంటే అందరినీ అన్నట్టే అవుతుందన్న ఇంగితం మర్చిపోయాం మనం. అవును. పైగా మనకు అసలు ఏమిటి, నీ అంతటి నువ్వు పుట్టావు లేదు, రేపు ఎక్కడో పుడతావు, నీకు తెలుసా? అది నీకు తెలిసిందేమిటి? ఈరోజు మాత్రమే నీకు తెలుసు. రేపు మీద నీ కంట్రోల్ లేదు, నిన్నటి మీద నీ అదుపు లేదు. ఈ అదుపంతా ఎవరికి ఉన్నది అని మనము ప్రగాఢంగా లోపల నుంచి నమ్ముతామో వాళ్ళని తీవ్రంగా గౌరవించాలి. బాగా భయంతో ఉండాలి, వాళ్ళ పట్ల జాగ్రత్తగా ఉండాలి. అది ముందు కాలాల్లో ఉండేది. క్రమంగా ఏమైంది, ఇప్పుడు ఈ కాలం గడిచే కొందికి ఏమిటో సైన్స్ వేరని, అదేమిటో బ్రహ్మ పదార్థం సైన్స్ అని, నిజంగా బ్రహ్మ పదార్థం ఏదైతే ఉందో అది మనకు అర్థం కాదు కదా. మనకు అర్థమైంది ఈ పాత్రలు, ఈ కథనాల వల్ల. సులువుగా మాట్లాడడం ఇవి ఎక్కువైపోయినాయి. ఇది వరకు కూడా ఉండేది చాలా తక్కువ. ఇది ఎప్పుడు చెప్తారమ్మా, ఎప్పుడో రామదాస్ గారు పరమ భక్తితోటి, ఎవడబ్బా సొమ్మును కొలుకుతూ తిరిగావు నాయన అని అడిగాడు రాముణ్ణి. పరమ భక్తితోటి ఎన్ని రకాలుగా సేవించాడు రాముణ్ణి. ఆయన అంతా సేవించి తన సర్వస్వము రాముడికి అప్పగించి దెబ్బలు తిన్నప్పుడు అన్నాడు, ఒక్కసారి అన్నాడు. రామదాస్ కీర్తనలు ఎన్నున్నాయమ్మా, ఆయన అన్నది ఎన్నిసార్లు? ఒక్కసారి. అది కూడా మామూలు స్థితిలో కాదు, సావు కొడుతుంటే అది కూడా, నీకు ఇవి చేయించాను, మీ ఆవిడికి ఇవి చేయించాను, నీ భార్యకి, నీ తమ్ముళ్ళకి ఇవి చేయించాను, ఇంత విశేషంగా చేస్తే నువ్వు హాయిగా పెట్టుకుని తిరుగుతున్నావు తండ్రి, నాకు ఈ దెబ్బలు తగులుతున్నాయి, దెబ్బల కోర్చగతి అన్నాను కానీ ఇంకొకటి కాదు అని అందులోనే క్షమాపణ చెప్పుకుంటే రామదాస్ తిట్లేదంటే, నువ్వెవడివి రామదాస్కి నీకు పోలిక? ఆయన కాదు, డైరెక్ట్ గా మాట్లాడతాడు. ఆయన కాలిగోటికి కాదమ్మా, ఆ గోరు తీసి చెడిపోయి విరిగిపోతే బయట పారేసిన గోరు ముక్కతో సమానం కూడా కాదు మనం. ఏమిటి మనకేముంది, ఎవరితోటైనా పోలికేమిటి, పెద్దవాళ్లతోటి పిచ్చి మాటలు కాకపోతే.
అవును రాము గారు. రామదాస్ తిట్టడం ఏమిటి? అసలు రామదాసు అని అనొచ్చా మనం? రామదాసు గారు అనే అనాలి. అనాలి, కరెక్ట్ అండి. ఆయన ఏమిటి మన పక్కింటాయన్ని చేసుకుంటే ఎట్లాగమ్మా చెప్పు? అవునండి. ఇప్పుడు వారి లెవెల్ ఏంటి? మనుషుల స్థాయి ఏమిటి? మన స్థాయి ఏమిటి? కనీసం ఎవరికైనా తీసి మనకు వచ్చిన దాంట్లో ఎవడి వల్ల వచ్చిందో కూడా వాడికి ఇవ్వమే మనం ఇప్పుడు. సమస్తము భగవంతుడికి ధారాదత్తం చేసేవాళ్ళు సామాన్యుల మనుషులా? వాళ్ళు దేవతలు కాదు మనుష్య రూపంలో. వాళ్ళ గురించి ఒక వెగటగా ఒక మాట అంటే బుద్ధి జ్ఞానం లేని మాటలు కాదు. అవునండి. వీళ్ళ మీద కేసులు పెట్టడం అక్షరాల కరెక్ట్ చేయాలి. నా మటుకు నేను అదే అనుకుంటా. ఇట్లా చేస్తేనే రేపొద్దున సినిమాలు తీసేవాళ్ళు, నాటకాలు ఆడేవాళ్ళు, ఇవి చిన్న చిన్న ఇవి చేసేవాళ్ళు, దేవుడి గురించి భగవంతు నామధేయాన్ని వెగటుగా ఉచ్చరించేవాళ్ళు, వీళ్ళందరికీ బుద్ధి వస్తుంది. జయ, నిజంగా నేను నాకు అర్థమైనంత వరకు వీళ్ళందరికీ పళ్ళు రాలుతూనే ఉంటాయి ఏదో ఒక సందర్భంలో. కానీ మనం చేసిన ఈ తప్పు, ఈ పిచ్చివాగుడు వల్లే మనకి ఇది వచ్చిందని గుర్తించరు. అందరికీ తగులుతాయి జయ దెబ్బలు. అవును రాము గారు. ఒక్క మాట అనకూడని మాట అంటే గ్యారంటీగా దెబ్బ తగులుతుంది. కానీ మనం ఈ మాట అన్నాం, దీనివల్ల ఇది జరిగింది అన్న ఇంగితము ఉండదు. ఇది లేకపోవటానికి కారణం ఏంటంటే చెప్పే కదా, భగవంతుడితోటి అమిత పరిచయం మనకి ఎక్కువ వినటం వల్ల. భక్తి శ్రద్ధలతోటి అప్పుడప్పుడు వినే అవకాశం ఉన్న కాలంలో జనాలకి భక్తి భయం ఉంది, భయము భక్తి ఉండేవి. ఇప్పుడు ఏమైంది? ఇదివరకు ఏం చేసేవాళ్ళమా? సంవత్సరానికి 2 సార్లు 3 సార్లు సీతా కళ్యాణం వినేవాళ్ళం, 2 సార్లు వినేవాళ్ళం అయిందా. అక్కడి నుంచి మన పాండవ ఉద్యోగ విజయాలు లాంటివి ఏడాదికి ఎక్కడో ఒక చోట, అంతేనా. రేడియోలో ఎప్పుడో వినేవాళ్ళం. రేడియోలో వస్తే ఇల్లు వాకిళ్ళు శుభ్రం చేసుకుని మధ్యాహ్నాలు ఎక్కడ అంట్ల గిన్నెలు కూడా లేకుండా సీతా కళ్యాణం పెట్టుకుని వినేవాళ్ళు జయ, అంత శ్రద్ధగా. మనకి ఇంకో అవకాశం లేదు. ఇప్పుడేమైంది? నువ్వు ఫోను నిమిషం నిమిషం వింటావు ప్రవచనం, నిమిషం నిమిషం విని 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 రాముడు మీ ఇంట్లో వాడని, కృష్ణుడు మీ పక్కింటాయనని, ద్రౌపదీదేవి ద్రౌపదేవి రుక్మిణీదేవి మన పెద్దక్కయ్యలో మేనమావ కూతుళ్ళో అని ఇలాంటి భావాల్లోకి వచ్చేస్తున్నాం. వీరిని మాట అనకూడదు, ఈ పేరు ఎత్తకూడదు, పేరు ఎత్తేందుకు కూడా మనకు అర్హత లేదు అన్న ఇంగితం పోయింది. కరెక్ట్ రాము గారు. 100 ప్రవచనాలు విని అన్నీ మనకు వచ్చు అనుకోవటం, వాటి మీద మళ్ళీ మాట్లాడటం. తర్వాత ఏమవుతుంది? రోజు మాట్లాడి మంచి మాటే మాట్లాడితే ఎట్లా, వెగటగా మాట్లాడాల్సి వచ్చినప్పుడు కూడా ఇవే పేర్లు తీసుకోవటం, అంతే కదా. అక్షర సత్యం. ఇదే జరుగుతోంది. పూర్వం అమ్మ తాతగారి పేరు పెడితే పిల్లలకి ఆ పేరుతో పిలిచేవాళ్ళు కాదు, ఆయన పేరుని ఆయన్ని గౌరవించేవారు. గౌరవించడం కోసం ఊరందరూ కూడా వాళ్ళకి వేరే పేరు ఉండేది. ఊరు వాళ్ళు కూడా ఆ పేరుని ఏదైనా కాగితాల మీద రాసేవాళ్ళు. కానీ పెద్ద ఆయన ఈ ఊరికి అన్నం పెట్టిన వాడు ఆయన పేరు ఎత్తకూడదని, ఆ పేరుని నోటితో పిలవకూడదని. ఇప్పుడు మీకు భగవంతుడు అంత సులువైపోవటం ఏమిటమ్మా కారణం? చెప్తున్నాగా, ఎంతసేపు వినడం, అన్నీ మాకు తెలుసు అనుకోవటం. ఏదైనా ఒక వాక్యం చెప్పాను, అదేంటండి మీరు ఇలా చెప్తారు, ఇలా కాదుటగా, అదటగా, అలా ఉందిటగా అని ప్రతి వాళ్ళని తాతకి దగ్గులు నేర్పినట్టు నేర్పుతూ ఉండటం. మీరు ఇలా చెప్పారు కానీ ఇది కాదు. అక్కడి నుంచి పురాణాల్లో ధర్మ సూక్ష్మాలని ప్రతి వాడు తన తల అద్దం చూసుకుని తప్ప దువ్వుకోలేని వాళ్ళందరూ కూడా వీటి మీద డిస్కషన్స్, అక్కడ ఉన్న ధర్మ సూక్ష్మాలు అవన్నీ మాట్లాడటం. ఆయన అక్కడికి ఎందుకు పంపించాడు, ఈయన ఇలా ఎందుకు చేశాడు, మీ వాడు నాన్ వెజిటేరియన్ తిన్నాడు అంటాడు ఇంకొక త్రాష్టుడు, తింటే తింటాడు, మీకేంటి అసలు. పైగా మన దేవుడని మనం చెప్పుకుంటున్న రాముడు మన కాలం నాటి వాడు కాదు, మనకి 2 యుగాల ముందరివాడు. ఆనాటి కథ ఏంటో మీకు తెలుసా? రామాయణంలో ఏముందో అది తప్ప, అది కూడా నీకంతా ఏం తెలుసు? నువ్వు ఎవరెవరి దగ్గర ఏమేమి ముక్కలు విన్నారో మనకు అదే తెలుసు. అతికించుకున్నాం కదా రమ్మగారు మనమంతా, అంతే. మనకి తెలియదు కదా, డైరెక్ట్ గా మనం ఏమైనా విన్నామా? వాల్మీకి మనకి ఏమైనా చెప్పారు? చెప్పలేదు. మధ్య భాగాలు వచ్చినాయి. అవి వచ్చిన దాంట్లో మీరు వినేదంతా మాట్లాడే వాళ్ళంతా వినరమ్మా, అవన్నీ చదవలేదు. వాల్మీకి ఆశాంతం చదివిన వాళ్ళు ఎవరు? పెద్దవాళ్ళు కొద్దిమందే. మిగిలిన వాళ్ళంతా ఈ పెద్దలు చెప్పిన సందర్భాల ప్రకారం ఆయా వాక్యాలు విని, ఇంకొకడు ఉన్నాడు మహానుభావుడు, నాతోటి మధ్య ఎప్పుడో డిస్కస్ చేశారు ఒక అతను. ఆయన ఇంగ్లీష్లో చదువుతాడు, ఇంగ్లీష్లో మీనింగు, ఆయనకి సంస్కృతము రాదు, తెలుగు రాదు. నువ్వు ఇంగ్లీష్ ద్వారా నువ్వు దీన్ని తెలుసుకుంటావు, దాని మీద ప్రశ్నిస్తావు. సరాసరి దాని నుంచి వాక్యార్థం తీసుకోవటం కానీ భావార్థం తత్వార్థం ఏమీ లేవు. డైరెక్ట్గా ఏం తెలుసు, ఎవరో ఇంగ్లీష్లో ట్రాన్స్లేట్ చేస్తే అది వీళ్ళు వింటే దాని మీద ప్రశ్నిస్తారు. ఇవన్నీ కూడా పోయే కాలం వచ్చిందమ్మా మనకి. మన కాలం దగ్గర పడి ఇలా మిడిమిడి జ్ఞానంతో మాట్లాడతాం. పురాణ పాత్రల మీద సినిమాలు తీసేటప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకుని తీయాలి.
నువ్వు ఒక్క క్యారెక్టర్ని సరిగ్గా చూపించలేదంటే ఎవరో ఒకళ్ళు నీ మీద కేసు పెడతారు, నీ సినిమా ఆగిపోతుంది. ఈ భయం రావాలి. నువ్వు ఏదైనా విషయం మాట్లాడేటప్పుడు సీతాదేవి కాదా రుక్మిణీదేవి కదా అని పిచ్చి వాగుళ్ళు వాగకూడదు. నువ్వు వాగేవంటే నీ మీద కేసులు పెడతారు. అంతెందుకు రమగారు, ఆ మధ్య మనం రావణాసురుని హీరో అని చేయాల. ఆ రావణాసురుడు హీరో, రావణాసురుడు చాలా పెద్ద హీరో. అదొక గాలివాటం అనుకుంటాను. అంతే. ఒక విషయం వచ్చినప్పుడు దాని మీదే మాట్లాడడం, చెడైనా చెడైనా సరే అందరూ మాట్లాడడము. అక్కడి నుంచి ఒకటి అక్కడెక్కడి నుంచి వాళ్ళు అలా చెప్పారు అని. ఇప్పుడు మనకి ఏంటంటే అన్నిటికీ ఇవి సాక్ష్యాలు ఉంటాయి కదా, ఆ రోజు కదా ఆ వాక్యం చెప్పారు కాబట్టి ఆ వాక్యాన్ని ఇక్కడ తీసుకురావటం, ఈ కాగితంలో ఇది ఉంది దీన్ని చెప్పడం. నువ్వు ఏమైనా చెప్పు, మీ సొంత క్యారెక్టర్ల గురించి మాట్లాడుకోండి, రోడ్డు మీద కనపడే వాటి గురించి మాట్లాడుకోండి. పురాణ పాత్రలని పల్సన చేసే విధంగా మాట్లాడకూడదు. మీకు పళ్ళు రాలుతాయి గ్యారంటీగా. దేనికైనా పళ్ళు రాలితే దీనివల్లే రాలిందని తెలుసుకోండి, అప్పుడు మాట్లాడకుండా ఉండండి. మిగిలిన వాటిలలో ఉన్న ఇదేంటంటే ఏదో వేగ్గా వాళ్ళకి కొంచెము కథే తెలుసు, ఎక్కువ తెలీదు. మనకి ఇవన్నీ ఎందుకున్నాయమ్మా? పలసన కావటానికి కాదమ్మా ప్రభు స్వామి మన దగ్గరికి వచ్చేది. నిన్ను తన దగ్గరికి తీసుకోవడానికి, మానవులని మోక్ష మార్గం వైపు నడిపించటానికే ఇన్ని వేదాలు, 4 వేదాలు విభాగం చేయబడ్డాయి. అందులో నుంచి ఉపనిషత్తులు వచ్చినాయి, వేదార్థం చెప్పబడింది, వేదాంత సారం ప్రజలకు అందించబడింది. సులువైన మాటల్లో భగవంతుడే స్వయంగా అందించాడు. వచ్చేది కలికాలం, ఈ పిచ్చి వేదాలకు ఏమీ తెలీదు, ఈ రకంగా బతుక్కో పొండిరా అని ఆయన చెప్పితే వీటన్నిటిని మనకు తెలుగులోకి చేసి ప్రింట్లోకి తీసుకొచ్చి భగవంతుణ్ణి ఈ రకంగా పొందొచ్చు అని చెప్తే నువ్వు హేళన చేస్తావు, వాగుతావు, అక్కర్లేని పిచ్చి మాటలు మాట్లాడతావు. ఇంట్లో కాదు, మీకు ఒక పాయసం ఇస్తే దాన్ని మొహానికి పూసుకోమని ఇచ్చారా మా పాయసం? ఎవరైనా ఇస్తా పాయసం కప్పులో పెట్టించాం, ఏం చేయమని ఇస్తారు? తినమని కాదు, కళ్ళకద్దుకొని తినమని కదా. అట్లా మనకి పాయసం లాగా కప్పులో పెట్టి చక్కగా దాన్ని తీసుకు తినటానికి చెంచాలు ఇచ్చి నాయన ఇలా అర్థం చేసుకోండిరా అని చెప్తే దాని మొహానికి రాసుకుంటానంటాడు ఒకడు, గోడకి రాస్తానంటాడు ఇంకో పనికి మాలిన వాడు. అవును, మనకి ఋషులు అందించినది, పురాణ కర్తలు అందించినది, ఇప్పుడు మనకి వ్యాఖ్యానకర్తలు అందించేది మీరు సన్మార్గావలంబులుగా అవడానికి. హిందూ సమాజం పక్కదోవలు పట్టకుండా, భగవంతుడిని మార్చేసే ప్రయత్నాలు చేయకుండా, నీకు ఏ ధర్మం చెప్పబడిందో దాంట్లోకి వెళ్ళు. ఇతర ధర్మాలు ఏదైనా ఇతర ధర్మాలు భయావహంగా ఉంటాయి, అందులోకి వెళ్ళకు. నీకు చెప్పబడిన మార్గము అంటే మీ నాన్న తొక్కింది, మీ తాత తొక్కింది, ఆ దారిన నువ్వు వెళ్ళు అని మనకి ఇంత సులువుగా చెబితే మనం మన నాన్న ధర్మంలో ఉండి కూడా దాన్ని అపహాస్యం పాలు చేస్తాం, దాని గురించి అక్కర్లేని మాటలన్నీ మాట్లాడతాం. దీన్ని ఎంకరేజ్ చేయొద్దు. దేవుడి మీద కార్టూన్లు వేయటం, భగవంతుడి మీద కార్టూన్లు, అమ్మవారి మీద కార్టూన్లు, ఆంజనేయ స్వామి మీద కార్టూన్లు. ఒక్క భయం వేస్తే ఆంజనేయ అనుకుంటే వచ్చి శ్రీరామ అంటే పక్కన నుంచునేవాడిని అవహేళన చేస్తావా నువ్వు? అదే మీ పెద్దన్నయ్యో, మీ తాతో, మీ నాన్నో అయితే చేస్తావు? చేయకూడదు కదా. ఏం మరి భగవంతుడికి ఇవ్వవా విలువ? ఇవ్వద్దు. మిగిలిన వాళ్ళు దీన్ని ఇట్లా రాయంగానే, వాళ్ళు ఏదైనా ఒక జోక్ లాగా చూపించగానే ఈ పిచ్చి వేషాలు వేయొద్దు అని మొత్తం అందరూ పెట్టేయండి కామెంట్లు. ఇవి చెయ్యొద్దు, దీనివల్లే మనం ఇతరుల దగ్గర పలచనైపోతున్నాం. మన దైవం మన నాన్నని మనం రోడ్డు మీద పెడతామా? దాచుకోవద్దు, మన తండ్రిని గౌరవించుకోవద్దు. ఎందుకు అది తెలుసుకోరు? దయచేసి ఇన్ఫ్లుయెన్సర్స్ కానీ, సినిమాలు తీసే డైరెక్టర్లు, ప్రొడ్యూసర్లు, రైటర్లు ఎవరైనా సరే ఈ ధర్మాన్ని పెడదోవ పట్టించేలాంటి మార్గాన్ని తొక్కకండి. దానివల్ల మీకు డబ్బు వచ్చినా అది మీరు పైకి రావడానికి సుతరాము కాదు, మిమ్మల్ని వేరే మార్గానికి తీసుకుపోతుంది. అది ఇది శాపంలాగా వినపడిన అక్షరాల నిజం. శాపనార్థాలు పెడుతున్నాం అనుకోవద్దు. ఇది తప్పు, పొరపాటు. ఏముందో అది చెప్పండి. మీకు చెప్పడం రాదు, వాళ్ళు ఎవరో పెద్దవాళ్ళు చెప్తారు, వినండి కనీసము. జోలికి పోకండి, పోనీ దాంటి జోలికి పోవద్దు. మీరు ఏం మాట్లాడాలన్నా సీత అంటారు, రుక్మిణి అంటారు, పాంచాలి అంటారు. ఏం మాటలు అవి? ఏం మాటలు? అవును రమ్మగారు, అక్కర్లేని మాటలు కదా. ఇలాంటివి చేసేటప్పుడు కనీసం పురాణ పాత్రలని, భగవంతుడి అంశావతారాలుగా భావించబడే స్వరూపాలని గురించి కానీ వెగటు మాటలు మానేయండి. ఎవరైనా మాట్లాడితే వాళ్ళని ప్రోత్సహించద్దు. నమస్తే. నమస్తే.